పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 13వ అధ్యాయము పవిత్ర వచనములు 18 నుంచి 23 వరకు. మత్తయి శుభవార్త 13వ అధ్యాయము పవిత్ర వచనములు 18 నుండి 23 వరకు. కనుక విత్తువాని ఉపమాన భావమును ఆలకింపుడు. రాజ్యమును గూర్చిన సందేశమును విని దానిని గ్రహింపని ప్రతివాడు త్రోవ ప్రక్కన పడిన విత్తనమును పోలియున్నాడు. దుష్టుడు ఏతెంచి వాని హృదయములలో నాటబడిన దానిని ఎత్తుకొని పోవును. రాతి నేలపై పడిన విత్తనము సందేశమును వినిన వెంటనే సంతోషముతో దానిని స్వీకరించు వానిని సూచించుచున్నది. అయినను వానిలో వేరు లేనందున అది కొలది కాలమే నిలుచును. ఆ సందేశము నిమిత్తమై శ్రమ అయినను లేదా హింస అయినను సంభవించినప్పుడు అతడు వెంటనే త్రొట్టిల్లును. ముండ్ల పొదలలో పడిన విత్తనమును పోలిన వాడు వెంటనే సందేశమును ఆలకించును. కానీ ఐహిక విచారము ధన వ్యామోహము దానిని అణచివేయును. కనుక వాడు నిష్ఫలుడగును. సారవంతమైన నేల యందు పడిన విత్తనమును పోలినవాడు సందేశమును విని గ్రహించి 100 60 30 ఫలించును. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, మనము చదివినటువంటి ఈ సువిశేష పట్టణము కంటే ముందుగా ఈనాటి మొదటి పట్టణాన్ని గురించి మనము ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఇర్మియా ప్రవక్త రాసినటువంటి గ్రంథంలో 3వ అధ్యాయము 14 నుండి 17 వచనాలు చదివితే, ముఖ్యముగా 14వ వచనంలో, మీరు నా చెంతకు మరలి రండు, నేను మీకు యజమానుడిగా ఉందును. మీరు నా చెంతకు మరలి రండు, నేను మీకు ఒక యజమానుడిగా ఉంటాను అంటూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతూ దేవుడు పలికినటువంటి మాట ఏమిటి అంటే, తన చెంతకు మరలి రమ్మని పిలుస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు, ప్రియులకు సహోదరి సహోదరులారా, జీవజల బుగ్గ అయినటువంటి దేవుడిని పరిత్యజించి దేవునికి దూరమైతూ ఉన్నటువంటి సందర్భాలను గ్రహించినటువంటి దేవుడు వారితో మాట్లాడుతున్నటువంటి మాటలు మరల తిరిగి నా చెంతకు రమ్మంటూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, పాపము నుండి వైదొలిగి మరలా తన దగ్గరకు రావాలి అని ప్రభువు ఎదురు చూస్తూ పలుకుతున్నటువంటి మాటలు ఇవి. పాపములో ఉన్నటువంటి మనందరిని కూడా దేవుడు పిలుస్తూ ఉన్నాడు, నా చెంతకు రండి, ఎందుకంటే నేను మీకు యజమానుడిగా ఉంటాను. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ ఆహ్వానాన్ని మన్నించి ప్రభువును యజమానుడిగా స్వీకరించడానికి అంగీకరిస్తూ ఉన్నావా లేదా అని మనము ఒకసారి హృదయ పరిశీలన చేసుకోవాలి. బైబిల్ గ్రంథంలో కొంతమంది వ్యక్తులు దేవుని పశ్చాత్తాప హృదయముతో తిరిగి వచ్చి తమ యజమానుడిగా స్వీకరించినటువంటి వారి యొక్క జీవితాలు ఫలించాయి. అందులో మొట్టమొదటిగా దావీదు మహారాజు. ఈ దావీదు మహారాజు పాపము చేసినప్పుడు దేవుడు నాతాను అనేటువంటి ఒక ప్రవక్తను పంపించి,
హెచ్చరిస్తూ ఉన్నాడు. ఏమని? దావీదును తిరిగి నా చెంతకు రమ్మని చెప్పమని చెబుతూ ఉన్నాడు. వెంటనే దావీదు మహారాజు పశ్చాత్తాపపడి ప్రభు దగ్గరకు రావడాన్ని మనందరము కూడా గమనిస్తూ ఉన్నాం. ఇక రెండవ వ్యక్తి, ప్రియులకు దేవుని బిడ్డలారా, నినీవే ప్రజల యొక్క పాపము చేసినప్పుడు దేవుడు యోనా అనేటువంటి ఒక ప్రవక్తను వారి దగ్గరకు పంపించి వారిని హెచ్చరిస్తూ ఉన్నాడు. వెంటనే వారు పశ్చాత్తాపపడి ప్రభువు వద్దకు మరలి రావడాన్ని మనందరము కూడా గమనించవచ్చు. మూడవదిగా, తప్పిపోయినటువంటి కుమారుని దేవుడు పరిస్థితుల ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాడు. ఏంటి ఆ పరిస్థితులు? కరువు అనేటువంటిది సంభవించినది. ఈ కరువు రాగానే తండ్రి ప్రేమ తెలుసుకున్నాడు. ఈ కరువు రాగానే నేను తండ్రి చెంతకు తిరిగి రావాలి అనేటువంటి ఆలోచన కలిగాడు. ఈ కరువు అనేటువంటిది తాను అనుభవించినప్పుడు నా తండ్రి ప్రేమ ఎంత గొప్పదో అని ఆలోచన చేశాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, కాబట్టి ప్రభువు ఇచ్చేటువంటి ఆహ్వానాన్ని మనందరము కూడా స్వీకరించడానికి ప్రయత్నం చేద్దాం. ఆ విధముగా మనము ప్రయత్నం చేయాలి అంటే, ఆ ఆహ్వానాన్ని మనందరము కూడా స్వీకరించాలి అంటే, ఈరోజు చదివినటువంటి సువిశేష పట్టణము చాలా చక్కగా వివరిస్తూ ఉన్నది. ఆ ఆహ్వానాన్ని స్వీకరించేటువంటి వ్యక్తులు, ఆ దేవుడిని యజమానుడిగా పరిగణించేటువంటి వ్యక్తులు ఎలా జీవించాలి అనేటువంటి దానిని ఈరోజు ప్రియులకు దేవుని బిడ్డలారా 4 రకాలైనటువంటి స్వభావాలతో దేవుడు మనకు చెబుతూ ఉన్నాడు. మొట్టమొదటిదిగా, త్రోవ ప్రక్కన పడినటువంటి విత్తనము. సందేశాన్ని విని గ్రహింపనేటువంటి వారు త్రోవ ప్రక్కన పడినటువంటి విత్తనముల వంటి వారు. దుష్టుడు వచ్చి వారి హృదయములో నాటబడినటువంటి దానిని ఎత్తుకొని పోయాడు. కాబట్టి దేవుని యొక్క ఆహ్వానాన్ని స్వీకరించలేకపోయేటువంటి వారి యొక్క జీవితాలు కూడా ఇలాగే ఉంటాయి. రెండవది, రాతి నేలపై పడినటువంటి విత్తనము. సందేశాన్ని వింటారు, చక్కగా సంతోషముతో స్వీకరిస్తారు, కానీ వారిలో ఆ వేరు లేనందున కొలది కాలము మాత్రమే వారు నిలుస్తూ ఉంటారు. సందేశం నిమిత్తము శ్రమలేక హింసలు అనుభవించినప్పుడు వాళ్ళు పడిపోతారు, అవిశ్వాసంలోనికి అడుగు పెడుతూ ఉంటారు. ఇక మూడవది, ముండ్ల పొదలో పడినటువంటి విత్తనమును పోలినటువంటి వారు. సందేశాన్ని ఆలకిస్తారు చక్కగా, కానీ ఐహిక విచారములు, ధన వ్యామోహములు వారిని అణచివేస్తాయి. కాబట్టి వారు నిష్ఫలముగా ఫలిస్తారు. 4వ స్వభావము కలిగినటువంటి వారు సారవంతమైనటువంటి నేలపైన పడినటువంటి వారు. ఈ సారవంతమైనటువంటి నేలపైన పడినటువంటి వారు సందేశాన్ని వింటారు, ఆ సందేశాన్ని గ్రహిస్తారు. ఎటువంటి కష్టం వచ్చినా, ఎటువంటి బాధలు వచ్చినా, ఎటువంటి హింసలు వచ్చినా వారిలో నాటబడినటువంటి ఆ యొక్క వాక్యాన్ని ఎవరు కూడా దొంగలించలేరు. అందుకనే వాళ్ళు ఎలా ఫలిస్తారు అంట దేవుడి మాటలో, 100 60 30 ఫలిస్తారు అంటూ ఉన్నాడు. కాబట్టి ప్రియులకు సహోదరి సహోదరులారా, దేవుని యొక్క ఆహ్వానాన్ని స్వీకరించినటువంటి వ్యక్తులుగా వీరు మారతారు. ఆ మొట్టమొదటి 3 స్వభావాలను మనం గమనించినప్పుడు వారు దేవుని చెంతకు తిరిగి రావాలని ఆశపడరు. దేవుని చెంతకు రావాలని ఆశపడినా కానీ ఏదో విధముగా ఈ లోక సంబంధమైనటువంటి ఆలోచనతో జీవిస్తూ ఉంటారు. కాబట్టే వారు అణిచివేయబడుతూ ఉంటారు, వారు ఫలించరు. ప్రియులకు దేవుని బిడ్డలారా, కాబట్టి దేవుడు ఈరోజు పిలిచినటువంటి వాక్యముగా, మీరు నా చెంతకు రండి, నేను మీకు యజమానుడిగా ఉంటాను అన్నటువంటి మాటలో దేవుడే నీకు నాకు ఒక యజమానుడిగా ఉంటే నీవు నేను ప్రియులకు దేవుని బిడ్డలారా 30 60 100 ఫలిస్తాము. కాబట్టి దేవుని నీ యజమానుడిగా, నీ కుటుంబ యజమానుడిగా, నీ జీవిత నాయకుడిగా మనం ఎప్పుడైతే స్వీకరించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటామో, ఏటు ఒడ్డున నాటబడినటువంటి మొక్కల వలె మనము కూడా ఫలిస్తాము.
నూరంతలుగా దీవించబడుతూ ఉంటాం. ఆ విధమైనటువంటి జీవితాన్ని దేవుడు మనందరికీ కూడా దయచేయాలి అని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థించుదాము. కృపామయ, ఈరోజు మేము విన్నట్లుగా నీ యందు ఉంటే నీవు మా ఇంటికి యజమానుడిగా ఉంటావు అన్నటువంటి సత్యాన్ని మేమందరము కూడా గ్రహించి సత్యములో నడిచేటువంటి బిడ్డలుగా, వాక్కుని స్వీకరించి దానిని గ్రహించేటువంటి బిడ్డలుగా, దాని ద్వారా మా జీవితములు నీ కృపతో 30దంతలుగా 60దంతలుగా 100దంతలుగా ఫలించేటువంటి భాగ్యాన్ని మాకు దయచేయమని ఈ మనములను మా నాథుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. గుణదల మాత మా ఆశ్రయం, కరుణామయీ నీవే మా జీవనం, విజయవాడ వెలుగై నిలిచినవే మరియమ్మ, నీవే మా ధైర్యం. కొండపై వెలసిన పవిత్ర రూపం, కోట్ల హృదయాలకు నీవే